న్యూస్. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ కొనసాగుతుంది. వెంగళరావు నగర్లోని 120 నంబర్ పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కొద్దిసేపు తోపులాట చోటు చేసుకుంది. మనం చూస్తున్నాం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ కొనసాగినప్పటికీ అటు వెంగళరావు నగర్ పోలింగ్ బూత్ వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అటు బీఆర్ఎస్ నేతలైతే ఇటు ఓటుకి సంబంధించి డబ్బులు పంచుతున్నారంటూ కాంగ్రెస్ నేతలైతే అక్కడ గొడవకి దిగారు. సో దానికి సంబంధించి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. పెద్ద మొత్తంలో కూడా జనం అయితే అక్కడ గుమ్ముగూడారు. సో దీంతో ఉద్రిక్త పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్నాయని చెప్పాలి. సో అటు బీఆర్ఎస్ నేతలంతా ఆ ఓట్లు వేసేందుకు ఏకంగా పోలింగ్ బూత్ వద్దే డబ్బులు పంచుతున్నారంటూ కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. సో పెద్ద మొత్తంలో కూడా జనమంతా అక్కడ అయితే గుమిగూడారని చెప్పుకోవాలి. సో యథావిధిగా అటు పోలింగ్ బూత్ల వద్ద అయితే సో 144 సెక్షన్ అమల్లో ఉంది. అలాగే డ్రోన్ కెమెరాలతో కూడా ఎప్పటికప్పుడు సిబ్బంది అయితే పర్యవేక్షిస్తున్నారు. సో ఇలాంటి తరుణంలో కూడా అటు బీఆర్ఎస్ నేతలు కొంతమందికి అమౌంట్ పంచుతూ కూడా ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు అయితే అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని చెప్పాలి. సో దానికి సంబంధించి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. సో అక్కడ జరిగిన వివాదాన్ని మొత్తం కూడా అటు సెల్ ఫోన్ లో చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఆ మొత్తంగా అక్కడికి డబ్బులు తీసుకొచ్చింది ఎవరు, అక్కడ వరకు పోలింగ్ బూత్ దగ్గర వరకు కూడా ఎవరు తీసుకొచ్చి అంత డైరెక్ట్ గా ఎవరు పంచుతున్నారని కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే దీనిపై అటు కాంగ్రెస్ నేతలైతే మండిపడుతున్నారని చెప్పాలి. సో వారిని అడ్డుకుని సో ఏదైతే డబ్బులు పంచకుండా అక్కడైతే అడ్డుకుని ఒక ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవాలి. సో అక్కడక్కడ పోలింగ్ బూతుల వద్ద అయితే చిన్న చిన్న సమస్యలు తలెత్తినా కూడా మరికొన్ని ప్రాంతాల్లో అయితే పోలింగ్ సమర్థవంతంగా కొనసాగుతుందని చెప్పాలి. అయితే వెంగళరావు నగర్లో ప్రధానంగా చూసుకుంటున్నట్టయితే కనుక ఏకంగా పోలింగ్ కేంద్రానికే డబ్బులు తీసుకొచ్చి బీఆర్ఎస్ నాయకులు అక్కడ అమౌంట్ పంచుతున్నారంటూ కూడా వాగ్వాదం జరుగుతుంది. ఏదైతే పోలింగ్ బూత్ నెంబర్ 120 ఉందో సో ఆ బూత్ వద్ద అయితే బీఆర్ఎస్ నాయకులు ప్రజలను మభ్యపెట్టి ఓటర్లను అక్కడ కొనేందుకు చూస్తున్నారు, డబ్బులు పంచుతున్నారంటూ కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వాసు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. వాసు చెప్పండి, అటు బీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారంటూ కూడా చెప్తున్నారు. అంటే ఇంత పగడ్బందీగా కూడా ఒక పక్కన పోలీసులు ఉన్నారు, సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆ డ్రోన్ తో కూడా ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సో ఎవరెవరికి డబ్బులు తీసుకొచ్చారు, అక్కడ జరిగిన కూడా ఏంటి? ఎస్ బాస్, మొత్తమే మనం చూస్తున్నాం బూత్ నెంబర్ 120కి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్ దగ్గర కొద్దిసేపు క్రితమే ఇక్కడ ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులకు సంబంధించి కూడా వాగ్వాదం జరిగింది, కొంత తోపులాట జరిగింది, కొంత ఉద్రిక్తకరమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం మనం చూసిన ఇక్కడ పోలీసులు ఇమీడియట్లీ వాళ్ళందరినీ కూడా చెదరగొట్టి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే బీఆర్ఎస్ డబ్బులు పంచుతుందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గొడవ దిగారు. కాంగ్రెస్ కార్యకర్తలకు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కొంతసేపు తోపులాట జరిగింది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా మందకోటిగానే ప్రస్తుతం జూబ్లీ హిల్స్లో పలు డివిజన్లకు సంబంధించి కూడా పోలింగ్ జరుగుతూ ఉంది. అటు చూస్తున్నాం ఇక్కడ క్యూ లైన్ కూడా పూర్తిగా పోలీసులు కూడా ఎంటర్ అవుతున్న పరిస్థితి. ఇక్కడ భారీగా భద్రతను కట్టుదిట్టం చేశారు. కొద్దిసేపటి క్రితమే భారీ తోపులాట జరిగినటువంటి నేపథ్యంలో కూడా స్థానిక పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుంటున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. స్థానిక పోలీసులకు మరొక ఫ్లయింగ్ స్క్వాడ్కు సంబంధించి కూడా సమాచారం ఉంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏకంగా ఇక్కడ నిలబడి డబ్బులు పంచుతున్నారు అన్నటువంటి ఆరోపణ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పటికే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా 120 పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా పోలీసు సిబ్బంది చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం.
ఇక్కడ అంటే ఎలాంటి ఓటర్లు లేకపోయినప్పటికీ వస్తున్నటువంటి కొద్దిపాటి ఓటర్లకు పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు నగదు పంచుతున్నారనేటువంటి ఆరోపణ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. ఇక్కడ అందరినీ చెదరగొట్టిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. 120 బూత్కు సంబంధించినటువంటి స్కూల్ దగ్గర కూడా ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక క్యూ లైన్ పరిస్థితి చూసినట్టయితే ఓటర్లు మాత్రం అంటే జూబ్లీ హిల్స్ ఓటర్ల తీరు మారలేదా అంటే ఖచ్చితంగా కూడా మారలేదని చెప్పాలి. దాదాపు 3 గంటలు అవుతుంది పోలింగ్ స్టార్ట్ అయ్యి. ఆ 3 గంటల సమయానికి మించి జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటివరకు కూడా ఆ పోలింగ్ స్టేషన్ దగ్గర క్యూ లైనే లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే 9 గంటలకు ఈసీ ఇచ్చినటువంటి సమాచారం మేరకు 9.2 మాత్రమే ఎన్నికల సంబంధించినటువంటి ఓటింగ్ సరళి కొనసాగుతోంది. ఇప్పుడు మనం పోలింగ్ బూత్ దగ్గర సమయం 10 కావస్తున్న అప్పటికి కూడా ఎవరూ కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ చెదురుమదురు ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలకు సంబంధించి. మరోపక్క బూత్ నెంబర్ 126 దగ్గర ఎల్బీ నగర్ బీఆర్ఎస్ నేతలు ఆడ పోల్ చీట్లు పంచుతూ ఉన్నారు. ఇతర కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి నేతలు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది నేతలు 126 దగ్గర కూడా అక్కడ బైఠాయించి పోల్ చీటీలు పంచుతున్న నేపథ్యానికి సంబంధించినటువంటి ఫుటేజ్ని కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడ ఫిర్యాదు చేస్తున్నారు. కానీ ఎవరు కూడా పట్టించుకునే నాదులే లేకుండా పోయాడు. అంటే పక్క కాన్స్టిట్యూన్సీ నుంచి, పక్క జిల్లాల నుంచి, పక్క ప్రాంతాల నుంచి చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మోహరించారు. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఆరోపణ ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక 120 దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి దగ్గర తోపులాట జరిగింది. మరోపక్క 126 దగ్గర చూసినట్టయితే ఎల్బీ నగర్ బీఆర్ఎస్ నేతలు అక్కడ మాటు వేసి పూర్తిగా కూడా పోలింగ్ చీట్లు పంచుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అయితే ఆరోపణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ సంఘటనా స్థలానికి ప్రస్తుతం చూస్తున్నాం. పోలీసు అధికారులు అయితే చేరుకుంటా ఉన్నారు. స్థానిక ఇన్స్పెక్టర్ సంబంధించి కూడా ఇక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఆ నాన్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించేస్తున్నటువంటి పరిస్థితి. చుట్టూ 100 మీటర్ల పరిధిలో కూడా ఎవరు ఉండటానికి వీల్లేదంటూ కూడా వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం ఆర్డర్ చేస్తున్నారు. స్థానిక పోలీసులకు కూడా ఆయన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రభాకర్ ప్రస్తుతం ఇన్స్పెక్టర్ ఎవరైతే ఎన్నికల డ్యూటీలో ఉన్నారో ఆయన అందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఇక్కడ తోపులాట జరిగినటువంటి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో భారీగా పోలీసులు అయితే 120 దగ్గరికి చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. పోలింగ్ బూత్ 120 దగ్గర బీఆర్ఎస్ పార్టీ డబ్బులు పంచుతుందని కాంగ్రెస్ పార్టీ వాగ్వాదం దిగింది. అయితే ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా 3 అంచెల భద్రత అయితే ముందు నుంచి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే మరి అటు కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టుగా నగదు ఏమైనా అక్కడ లభ్యమైందా అంటే ముందస్తుగా పోలీసులు అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఈ ఘర్షణ జరిగిందనుకోవచ్చా? అసలు అక్కడ అంతకు ముందు సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎందుకంటే పోలింగ్ స్టేషన్కు ఏదైతే పోల్ చిట్టీలు పంచేటువంటి ప్రాంతానికి 100 మీటర్ల దూరం ఉంది. కానీ ఆ పోలీస్ సిబ్బంది మాత్రం కేవలం పోలింగ్ స్టేషన్ దగ్గర లైన్ దగ్గరే ఉన్నారు. కానీ పోలింగ్ చిట్టీలు పంచడానికి 100 మీటర్ల దూరం మనకి ఎక్కడైతే కనిపిస్తుందో ఆ పోలీస్ వెహికల్స్ బ్యాక్ సైడ్లో వివిధ పార్టీలకు సంబంధించినటువంటి శిబిరాలు అంటే ఎవరైతే పోటీలో ఉన్నారో ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి 3-4 శిబిరాలు ఉన్నాయి. ఆ శిబిరాల దగ్గర చాలా పెద్ద ఎత్తున కూడా వివిధ పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు గుమికూడి ఉన్నారు. వాళ్ళ మధ్యలో అంటే చీటీతో పాటు పోలింగ్ చీటీతో పాటు నగదు కూడా బీఆర్ఎస్ పంచుతుంది అన్న విషయానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకసారిగా వాళ్ళపైకి దాడికి ఎత్తించారు. తిరిగి వాళ్ళు వీళ్ళపైన ఒక తోపులాట పరిస్థితి అయితే చోటు చేసుకుంది ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేపథ్యంలో. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసులు అప్రమత్తం అయ్యారు. అన్నౌన్ పర్సన్స్ ఎవరున్నా కానీ ఇక్కడ ఉండడానికి వీల్లేదంటూ కూడా ఆదేశాలు పాస్ చేస్తున్నారు. ఇక్కడ 120 పోలింగ్ బూత్ దగ్గర కూడా పూర్తి స్థాయిలో పోలీస్ భద్రత కట్టుదిట్టం చేశారు. పక్కన మహిళా పోలీసులు కూడా లోపలికి ఎవరికి వెళ్ళనీయకుండా కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇద్దరు ఇన్స్పెక్టర్లు హుటాహుటిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ పైన ఆరా తీస్తున్నారు. ఏం జరిగింది ఇక్కడ అన్న అంశానికి సంబంధించి కూడా ఎందుకు తోపులాట జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది, నిజంగానే నగదు పంచుతున్నారా లేదా అన్న అంశం పైన ప్రస్తుతం విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. ఇలాంటి ఇంకా మరోపక్క పూర్తి ఒక పక్కన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ప్రత్యారోపణలు ఇలా ఉంటే ఇతర కాన్స్టిట్యున్సీల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ నేతలు వచ్చారని కాంగ్రెస్ ఫిర్యాదు చేస్తూ ఉంది. 126 దగ్గర ఇప్పటికే ఎల్బీ నగర్ చెందినటువంటి బీఆర్ఎస్ నేతలు చాలా పెద్ద ఎత్తున కూడా టేబుల్ల పైన మాటు వేసి వాళ్ళు పోల్ చీటీలు పంచుతున్న సిచ్యువేషన్ కూడా అక్కడ కనిపించింది. దానికి సంబంధించినటువంటి ఆ ఫిర్యాదు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మరోపక్క ఇక్కడ చూసినట్టయితే పోలింగ్ స్టేషన్కు ఇప్పుడు అంటే పూర్తిగా కూడా ఇక్కడ దాదాపు ఉన్నటువంటి ఓట్లకు సంబంధించి మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. ఉన్నటువంటి ఓట్లకు కానీ ఇక్కడ పోలవుతున్నటువంటి ఓట్లకు కానీ ఏమాత్రం సంబంధం లేదు. ఇక్కడ చూసినట్టయితే 120 దగ్గర 1093 ఉన్నటువంటి ఓటర్స్ ఉన్నారు.
ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఎలాంటి పెద్దగా పోలింగ్ కానటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. 1093 ఓటర్స్ ఉంటే 120 మాత్రమే ఇప్పుడు దాకా, అంటే 10% కూడా పూర్తిగా కానటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇక పూర్తిగా మందకోడిగానైతే ఎన్నికల సాగుతున్నాయని చెప్పాలి. ఒక్కరొక్కరు మాత్రమే వస్తున్నారు. పెద్దగా బారులు తీరాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఇరు పార్టీలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేశాయి, హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఎన్నికల కమిషన్ కూడా చాలా పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసింది. అయినప్పటికీ కూడా పూర్తిగా కూడా కేవలం క్యూ లైన్లో 10 మందికి మించి కూడా కనిపించని పరిస్థితిగా ఇక్కడైతే అసలు క్యూ లైనే లేనటువంటి సిచ్యువేషన్, ఒకరు ఇద్దరు జంటలుగా వస్తున్న పరిస్థితి తప్ప భారీగా క్యూ లైన్ అయితే లేదు. ఎందుకంటే గతంలో కూడా ఏ ఎన్నికలకైనా జరిగినటువంటి ఈ గతంలో ఒక జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఎన్నికల సరళిని చూస్తే 50% మించి ఎక్కడ కూడా ఓట్లు పోలిన పరిస్థితి లేదు. దానికి కారణం ఇక్కడ 50% పైన ఓటర్లు ఐడెంటిఫైడ్ కాకపోవడమే. వీళ్ళంతా ఇతర జిల్లాల్లో, ఇతర దేశాల్లో, ఇతర ప్రాంతాల్లో నివాసం ఉండడం, వాళ్ళు పోలింగ్ సమయానికి ఇక్కడికి రాకపోవడం అనేది ప్రతిసారి కూడా ఇక్కడ పోలింగ్ సరళి సరిగా కాకపోవడానికి కారణం అదని తెలుస్తోంది. ఈసారి కూడా 65% వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉందని ఈసీ భావించింది. అంటే ప్రధానంగా పోటీలో ఉన్న అభ్యర్థులు కూడా భావిస్తున్నారు 60% పోలింగ్ జరిగే అవకాశం ఉంది ఈసారి. అంటే గతంతో పోలిస్తే ఎక్కువగా జరిగే అవకాశం ఉందనుకో, కానీ సిచ్యువేషన్ మాత్రం అలా లేదు. మళ్ళీ తిరిగి 50%కే పరిమితం అవుతుందా జూబ్లీహిల్స్ అనేది మాత్రం చూడాలి. మందకోడిగానైతే ఎన్నికల సరళైతే కొనసాగుతూ ఉంది. మన సాయంత్రానికి ఏమైనా ఊపందుకుంటుందా లేదా చూడాలి. కానీ ఆ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఉన్నటువంటి 7 డివిజన్లలో కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే 2 గంటల సమయానికైతే కేవలం 9.2% మాత్రమే ఓటర్లు వచ్చినటువంటి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాబట్టి 4 లక్షల పైచిలుకున్నటువంటి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కనీసం 2 లక్షల ఓట్లైనా పోలవుతాయా లేదా అనేది అనుమానాస్పదంగా మారుతూ ఉంది. ఎందుకంటే బై ఎలక్షన్లో 2 ప్రధాన పార్టీలతో పాటు ఇతర పార్టీలు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేశాయి. కీలక నేతలు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. అయినప్పటికీ కూడా ఓటర్లు మందకోడిగా ఇటు పోలింగ్ సెంటర్లకు తరలి రావడం చూస్తూ ఉంటే మాత్రం ఒక పోలింగ్ సరళి మీద అయితే అనుమానం కలుగుతూ ఉంది. నిజంగానే పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించిన అవకాశం లేదని చెప్పాలి. సాయంత్రానికి పెరుగుతుందా లేదా చూడాలి. ఓకే, రైట్ వాసు, థ్యాంక్ యూ. సో ఏదైతే ప్రస్తుతం అటు వెంగళరావు నగర్ వద్ద ఉన్న పోలింగ్ బూత్ నెంబర్ ఏదైతే 120 వద్ద జరిగిన ఘర్షణ అయితే పోలీసులు అంతా క్లియర్ చేశారని చెప్పుకోవాలి. సో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటే ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తలంతా అక్కడ వచ్చిన ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఆరోపణలు చేస్తూ ఇరువురు మధ్య అయితే ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సో ఇంతలోనే పోలీసులు అప్రమత్తమై సో ఘర్షణ మొత్తం కూడా సద్దుమణిగేలా చేశారు. మరింత భద్రత అయితే కట్టుదిట్టం చేశారని చెప్పాలి. మరో పక్కన పోలింగ్ విషయాన్ని వస్తే ఇంకా పోలింగ్ అనేది మందకొండగానే జరుగుతుంది. సో ఓటర్లు ఎవ్వరూ కూడా తీరు మచ్చకుండా ఇప్పటికీ కూడా పోలింగ్ శాతం అనేది చాలా తక్కువ నమోదైందని చెప్పుకోవాలి. సో మనం చూడొచ్చు, పోలింగ్ ప్రారంభమయ్యి 2 గంటల పైన అవుతుంది. సుమారుగా 3 గంటలు కావస్తుంది పోలింగ్ ప్రారంభమయ్యి. సో ఇప్పటి వరకు కూడా 10% కూడా మించని పోలింగ్ అయితే మనం చూస్తున్నాము. సో ముందు నుంచి కూడా అన్ని పార్టీలు కానివ్వండి, అన్ని నాయకులు కానివ్వండి, అటు ఈసీ కూడా అటు జూబ్లీహిల్స్ వ్యాప్తంగా ఉన్న పోలింగ్ శాతం పెంచుకోవాలి. ప్రతి ఒక్కరూ వచ్చి తమ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకుని సో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ కూడా చెప్పుకుంటూ వస్తుంది. సో అయినా కూడా పోలింగ్ సరళి ఏ మాత్రం కూడా మారలేదు. ఇంకా మందకొండగానే ప్రస్తుతం ఉన్న నియోజకవర్గంలో అన్ని పోలింగ్ బూత్ వద్ద కూడా మందకొండగానే పోలింగ్ జరుగుతుందని చెప్పాలి.